హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ రోజు అయితే ఇంకొక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసామండి. ఆ రెసిపీ ఏంటంటారా? గోబీ మంచూరియా. బయట బండి మీద మనం చాలా డబ్బులు అయితే కొనుక్కుంటాము. ఈ గోబీ మంచూరియా ప్లేట్ 80 రూపాయలని 100 రూపాయలని పెట్టి కొనుక్కుంటాము. అదే పెట్టుబడితో మనం ఇంట్లో చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా తినొచ్చు ఆ కాస్ట్ గా అయితే. సో మన ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేచురల్ గా ఉంటది రెసిపీ. ఇంటి దగ్గర చేసుకుంటే నేచురల్ గా ఉంటది, అలాగే అందరూ హ్యాపీగా తినొచ్చు. అదే బయట అయితే బోలెని డబ్బులు వేసి కొన్నా సరే మనకి అంత హ్యాపీ రాదు, అంత టేస్ట్ కూడా ఉండదు. మన ఇంటి దగ్గర చేసుకుంది అయితే చాలా టేస్ట్ గా ఉంటది. సో ఇప్పుడైతే మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఈ గోబీ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎలా చేస్తున్నామో ఏటో అన్ని చూడండి, చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఫస్ట్ ఏం చేయండి, గోబీ మంచూరియాకి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకున్నామండి. ఇందులోకి ఏమేమి పడతాయో కలుపుకుందాం. కార్న్ఫ్లోర్, కారం, గరం మసాలా పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలండి, 1 స్పూన్ వేసుకోవాలి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. కొంచెం నీళ్లు కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్లు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. పెనం పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఇలా అన్ని కలుపుకొని ముద్దలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్లో చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్లో చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఫస్ట్ ఒకటి వేసి అయితే చూసుకుందాం. వేస్తున్నాం. ఇలాగన్నీ చిన్న చిన్న బాల్ కింద వేసుకుని ఇందులో పెనంలో వేసుకోవాలండి. వేసుకుని అన్ని అలాగే వేసుకోవాలి. ఇవాళ అయితే వీడియో మార్నింగ్ చేయవలసిన వీడియో అండి, ఈవినింగ్ అవుతుంది. ఇది రిలేటివ్స్ రావడం వల్ల అలాగే వీడియో చాలా లేట్ అయిపోయిందండి. గురించి మాకు ఎవరో ఒకరు రావడంతో ఇవాళ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. మా వీడియో విధోపుడికి పొద్దుపోద్దాము కూడా. ఇవ్వండి ఇలాగే వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసి చూడండి అన్ని కూడా ఎలాగైతే ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ప్లేట్లో తీసుకుంటున్నాను. అలాగే మిగతాయి కూడా అన్ని వేసుకుని అలాగే వేపుకోవాలండి.
ఈ పెనంలోనే కొంచెం ఆయిల్ వేసానండి. కొంచెం ఆయిల్ వేసుకుని మనం ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు గట్రా అన్ని వేసుకుందాం. ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం బాగా వేసుకోవాలండి, కొంచెం మగ్గేదాకానే. కొంచెం మిరియాల పౌడర్ వేస్తున్నానండి. కొంచెం ఇందాక పిండిలో వేసుకున్నాం కదండి, అందు గురించి కొంచెం వేసాను. కొంచెం సాల్ట్, అంటే ఇప్పుడు ఏ ముక్కలు కూడా చప్పగా ఉంటాయి కదా, అందు గురించి కొంచెం సాల్ట్, కొంచెం కారం వేస్తున్నాను ఈ ముక్కలు కూడా పట్టడానికి. ఇవన్నీ వేసుకుని బాగా వేపుకోవాలండి. టమాటా సాస్ కూడా వేస్తున్నాను ఇందులోని. టమాటా సాస్ కూడా వేసానండి ఇందులోని. బాగా వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేస్తున్నాను ఇందులోని. అన్ని ఇలా వేసేస్తున్నానండి పక్కన పెట్టుకున్నాయి. మళ్ళీ బాగా వాటికి పట్టేలాగా బాగా కలుపుకుందాం.
గోబీ మంచూరియా తయారైపోయిందండి. సాస్ కూడా బాగా పట్టింది వీటికి. వీటి పైన కొత్తిమీర చల్లుకుని ఉల్లిపాయ ముక్కలతో ఇలా జల్లుకుని చేసుకుంటే అయిపోయినట్టండి. గోబీ మంచూరియా తయారైపోయింది. గోబీ మంచూరియా తయారైపోయిందండి. దీని టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. చాలా బాగా వచ్చిందండి గోబీ మంచూరియా. చాలా టేస్ట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మన బయట కొనుక్కుని దానికంటే ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇలా చాలా టేస్ట్గా వస్తుంది. ఇంట్లో తయారు చేసుకుని చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకే, బాయ్.